బీసీలో కొంతకై ఆయన ముందుకు వచ్చి రామచంద్ర యాదవ్ గారు నిన్నటి నుంచి ఆయన చేసే నిరసన మనం చూస్తూనే ఉన్నాం. నిరాహార దీక్ష అనేది నార్మల్ విషయం అయితే కాదు. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం అనేది స్పందించడము లేదు, కనీసం ముందుకు వచ్చి వివరాలు కనుక్కున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. మరి ఏమంటారు ప్రభుత్వం? ఈ ప్రభుత్వ మొండి వైఖరి అవలంబిస్తుంది. ఎందుకంటే బీసీలని చాలా తక్కువ చేసి వస్తుంది అనేసి మా బీసీలు అందరి తాలూకు అభిప్రాయం. వైజాగ్ నుంచి మేము ఇక్కడికి వచ్చాం, మంగళగిరి దాకా ఎన్నో కష్టాలు ఓర్చి చెమట వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా నాయకుడిని కాపాడుకోవడానికి మేము ఇంత శ్రమించి ఇంత దూరం వస్తూ ఉంటే మా నాయకుడు నిన్నటి నుంచి నిరాహార దీక్ష ఉంటే దాని కనీసం కూడా పట్టించుకునే పాపన పోలేదు. ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. బీసీలకు కానీ మా నాయకుడికి కానీ ఏమన్నా జరిగినట్టు అయ్యేలా ఉంటే కనుక మా ఆగ్రహానికి గురికాక తప్పదని చేసి ఎన్నో ప్రభుత్వాలు కూల్చిన ఒక ఘనత మాకు ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది రెండో రోజు మా కడుపు రగులుతూ ఉంది. మా నాయకుడికి ఇంకా స్పృహ తప్పి గ్లూకోజ్ లెవెల్స్ పడ్డాయని చేసి బీపీ లెవెల్ కూడా కొద్ది పడిందనేసి హెచ్చరిక. ఇది కానీ టూ మచ్ గానీ అయ్యేలాగుంటే ఇక్కడే ధర్నా ఇచ్చి బయట ఇస్తాం, రోడ్డు కట్టంగా కూర్చుంటాం, ఎంతమంది అరెస్ట్ చేస్తారో చూస్తాం, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో కూడా చూస్తాం. అవసరమైతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేసి దీన్ని దశ దిశలో కూడా వ్యాప్తి చేసి ఈ మొండి ప్రభుత్వానికి మా తడక చూపిస్తామని చేసి హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా అంటే ఎక్కడ ఏది జరిగినా ముఖ్యంగా కావాల్సింది బందోబస్తు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతమంది ప్రజలు తరలి వస్తున్నా కానీ స్పందించని పరిస్థితి, కనీస బాధ్యతలో కూడా బందోబస్తు ఇవ్వలేని పరిస్థితి. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? నిన్నటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఎక్కడైనా చూస్తే కనుక ప్రభుత్వం తరపు నుంచి మేము ముందుగానే ఇంటిమేట్ చేసాం. నెల రోజులుగా మేము ప్రకటిస్తూనే ఉన్నాం, ధర్మదీక్ష చేస్తాం, మా డిమాండ్లుగా నెరవేరకపోతే కనుక మేము ఈదెక్కుతాం, అవసరమైతే ఆమర నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి పట్టినట్టుగా ఒక పోలీసును కూడా చుట్టుపక్కల పెట్టకుండా, ఆయన ఆరోగ్యం మీద అశ్రద్ధగా నిర్లక్ష్యం వహిస్తూ ఒక డాక్టర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయకుండా, ఆయన ఆరోగ్యాన్ని కనీసం కూడా పరిశీలించే దుస్థితిలో లేదు ఇది ఈ ప్రభుత్వం. చూస్తూ ఉన్నాం. ఇది కానీ టూ మచ్ గానీ అయితే కనుక చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి రాయలసీమ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి వచ్చారు, అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్రతి రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఇక్కడ రాత్రి నుంచి కూడా నిద్రపోకుండా ఇక్కడే కాసు కూర్చున్నాం. కాబట్టి ఈ పరిస్థితిగా శుతిమించితే మరో కరేడు, మరో రాజీపేట అవక తప్పదని చేసి ఈ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మా పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలకు సంబంధించినటువంటి 5 డిమాండ్లతో బీసీ సింహగర్జన సభను ఏర్పాటు చేసి ఈ 5 డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేశారు. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. మార్చి 31 వరకు కూడా డెడ్లైన్ విధించారు, అయినా కూడా స్పందన లేదు. అయినాక 1 నుంచి 10వ తారీఖు, ఏప్రిల్ 1 నుంచి 10వ తారీఖు వరకు కూడా దశల వారీగా ఉద్యమాలు చేశాము. అయినా కూడా ఏమాత్రం స్పందన లేకపోయేసరికి మా 5 ప్రత్యేకమైన డిమాండ్లు వచ్చేసి రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు కేటాయించాలని బీసీలకు, మరి వచ్చేసి కులగణన చేపట్టాలని, కులానికి కార్పొరేషన్ నిధులు, మరియు వచ్చేసి చట్టసభల్లో విద్యా ఉద్యోగాలలో 44% రిజర్వేషన్లు, మరి వచ్చేసి బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పేసి మా ప్రత్యేకమైన 5 డిమాండ్లు. ఖచ్చితంగా వస్తారు. గతంలో ఉన్న నాయకులైతే పార్టీ ఏమాత్రం బీసీలు పేరు చెప్పుకొని పార్టీలు పెట్టి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినటువంటి వాళ్ళైతే ఎవ్వరూ లేరు ఆంధ్రప్రదేశ్లో. ప్రస్తుతానికి మా పార్టీ అధినేత పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే ఎలక్షన్లోన 70 మందితో పోటీ చేయడం జరిగింది. మా పార్టీకి సంబంధించిన సింబల్ కూడా ప్రజల్లో అందరికీ వెళ్ళిపోయింది. ప్రజలు కూడా బీసీ పార్టీకి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ రోజున పరిస్థితి చూసే బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికోసం అని ఆయన గలం విప్పుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చి నిరాహార దీక్షను కూడా పూనుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి రెండో రోజు ఇది 25 గంటలు ముగిసినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఏ మాట కూడా ఇంతవరకు రాలేదు. అలాగే ప్రతి ఒక్కరు ఏ సభలో పెట్టినా కానీ బీసీలకే మా సపోర్ట్ అని పలికిన మాటలు చాలానే ఉన్నాయి. మరి ఈ రోజు ఏమైపోయిందా సపోర్ట్? మేడం, మీరు చూస్తూనే ఉన్నారు, గత 40 సంవత్సరాల నుంచి కూడాను చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదే. కానీ ప్రతిసారి మోసపోతూనే ఉన్నాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే 2 రాజకీయ పార్టీలు పెట్టుకొని ఒకసారి ఒక పార్టీ, రెండోసారి ఒక పార్టీ. వీళ్ళు ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను ప్రతిపక్షాలను నిందించుకుంటూ వాళ్ళు తప్పులు చేశారని చెప్పేసి వాళ్ళతో మీదికి నెట్టేసుకునేటువంటి ధోరణితో దాటి వేస్తున్నారు. అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. బీసీలు ఇంకా 80 సంవత్సరాలైనా కూడా ఇంకా బీసీలుగానే ఉన్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు నిజంగా త్రికరణ శుద్ధితో వీళ్ళు నిజంగా బీసీల అభివృద్ధి కోసం వీళ్ళు చేస్తూ ఉంటే మేము ఇంకా బీసీలుగానే ఎందుకుంటాం? ఈ పార్టీకి ఓసీలం అయిపోయే వాళ్ళం కదా. కాబట్టి ఇది ఎప్పుడు మాదిరిగానే వీళ్ళు చేస్తున్నటువంటి మోసమే.
ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు కూడా ఇదే చెప్తారు. రాబోయే రోజుల్లో మీకు బీసీ అట్రాసిటీ చట్టం తెస్తాం. ఇప్పుడేమైంది అని మేము అడుగుతున్నాం. 163 సీట్లు ఉన్నాయి కదా, మిమ్మల్ని ఎవడు అడ్డుపట్టాడు? పోనీ లోటు బడ్జెట్ ఏమైనా ఉందా? బీసీ అట్రాసిటీ చట్టం ఇవ్వడానికి నీకేమైనా డబ్బు ఖర్చు అవుతుందా? మరి చట్టాలు అనుకూలించవు అని అన్నప్పుడు మీకు తెలియదా? ఎలక్షన్స్కి ముందుగా ఎక్కడ పడితే అక్కడ జెహో బీసీ అని చెప్పేసి మీరు ఏవైతే సభలు నిర్వహించారో అక్కడ బీసీ అట్రాసిటీ చట్టాన్ని ఇస్తామని చెప్పి మీరు ప్రగల్భాలు ఎందుకు పలికారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు డాక్టర్ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఈ పరిస్థితి అంటే ఏ విధంగా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్తారు. మేడం, ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. నిన్న ఉదయం 9:30 నుంచి ఈయన ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు దాదాపుగా 30 గంటలు అవుతా ఉంది. ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు టిఫిన్ తిన్నారు, 2 సార్లు భోజనం చేశారు, ఒకసారి నైట్ డిన్నర్ కూడా తిన్నారు. అయ్యా, నువ్వైతే 5 సార్లు తిన్నావే, ఇక్కడ ఇంకొక మనిషి నీ కొడుకు వయసు ఉన్నటువంటి ఒక యువకుడు మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ కలెక్టర్ల ద్వారా 29 జిల్లాల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చాం, మీడియా ద్వారా ఇచ్చాం, మరియు ధర్నాలు చేశాం, అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం, ప్రెస్సుల ద్వారా మీడియా ద్వారా మేము తెలియజేశాం. ఇప్పుడు కూడా ఆహారాన్ని తినకుండా తన శరీరాన్ని ఒక పణంగా పెట్టి, అయ్యా చంద్రబాబు, నేను నీ కొడుకు వయసు వాడిని, మా బీసీలు ఎంతో అన్యాయం అయిపోతున్నారు, మేము 3 తరాల నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం, ఇక మా నెక్స్ట్ తరాలు కూడా ఇలా ఇబ్బంది పడకూడదు అనేసి మేము గుర్తు చేస్తున్నాం. మీరు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చండి అని చెప్పేసి తన ఆహారము తినకుండా ఒక తల్లికి ఒక బిడ్డ ఏ విధంగా అయితే కనుక తన నిరసన తెలియజేస్తాడో ఆ విధంగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలోనే టీడీపీ కార్యాలయం ఉంది. అందరూ మినిస్టర్లంతా ఇటు సైడ్ నుంచే వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా వచ్చిపోయారని చెప్పేసి విన్నాం. మరి ఇక్కడ వేలాది మంది బీసీలు మీకు ఓట్లు వేసిన వాళ్ళు, మేము ఎవ్వరం కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి ఓట్లు వేయలేదు, చంద్రబాబు నాయుడు గారికి వేసాం. అందుకే ఆయనకు 163 సీట్లు వచ్చాయి. మరి మేము ఓట్లు వేసాము. ఈరోజు రాత్రి అంతా నిద్రలు మానుకొని ఆహారం మానుకొని ఇక్కడ ఉన్నాం. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాం. మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే మీకు కనిపించట్లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. బీసీల గురించి 5 డిమాండ్లను వ్యక్తం చేశారు మన బోడే రామచంద్ర యాదవ్ గారు. అయితే ఆ డిమాండ్లు కూడా పాసిబుల్ అయ్యేవి కాదు, సాధ్యమయ్యేవి మాత్రమే. అయితే ఈ రోజున ఆయన ముందుకు వచ్చి నిరాహార దీక్ష స్టార్ట్ చేసి కూడా 25 గంటలు ముగిసినప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. కానీ డిప్యూటీ సీఎం ప్రతిసారి నేను పాదయాత్రలు చేస్తున్నాను, ప్రతి ప్రాంతాన్ని నేను వీక్షిస్తున్నాను అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున ఆయన కనీసం కూడా స్పందించిన పరిస్థితి ఎలా ఉంది? చూడండి, నిజంగా మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా కూడా మానవత్వంతో స్పృహతో మెలగాలి. అందులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సమాధానం చెప్పవలసినటువంటి అతిపెద్ద బాధ్యతలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. కాబట్టి ఈ సమాజంలో బీసీలు అనేవాళ్ళు సమాజంలో ఒక భాగమే. బీసీలు కూడా అటువంటి బీసీలకి ఏం కావాలో అది మీకు తెలుసు కాబట్టి మీరు హామీలు ఇచ్చారు. అటువంటి హామీలు నెరవేర్చుకోకపోతే ఏదైతే ఆ 11 నంబర్కి ఏం జరిగిందో అప్పుడు మనకు కూడా అదే జరుగుతుంది కదా. బీసీలు ఎక్కువ శాతం ఉన్నారని మీకు తెలుసు కదా. కాబట్టి ఇన్నిసార్లు మీరు ఏదైతే కొంతమంది యొక్క వ్యక్తులకు సమూహంతో గెలుస్తున్నారు, అందులో బీసీల భాగం కూడా ఉంది కదా. కాబట్టి అటువంటి తరుణంలో నెక్స్ట్ టైం మీకేమి కాకుండా బీసీలకి ఏం కావాలో మీరు నోటి ద్వారా ఏం చెప్పారు అది ఇస్తే మంచిది. లేని పక్షాల తర్వాత ఏమవుతుంది అది మీకు తెలుసు. అంటే గత ప్రభుత్వంలోనే ఉంది అధిక కులాలే, ఈ ప్రభుత్వంలో ఉంది అధిక కులాలే. మరి ఈ రెండు కూడా బీసీలను అణచివేతకు ముఖ్య కారణం అవుతున్నారంటారు. 100%, 100కి 1000% కూడా బీసీలకి ద్రోహమే చేస్తున్నారు. బీసీలకి ముఖ్య కారకులు వాళ్ళే అవుతున్నారు. అంటే వీళ్ళకి జరిగే అన్యాయానికి ఎప్పుడు మరి చెక్ పడుతుంది అంటారు? దీనికి 1, 2 అయితే చెప్పగలనండి. 1, బీసీలందరిలో కూడా ఐక్యత ఉండాలండి. బీసీలందరిలో ఐక్యత రావాలంటే బీసీలో జ్ఞానం రావాలండి. కాబట్టి బీసీలో జ్ఞానం అయితే ఉంది, ఐక్యత రాకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రతి గ్రామాల్లో పెత్తందారులని చెప్పుకున్నటువంటి పనికిమాలు ఎదవలు ఎవరైతే ఉంటారో, మా వెనకాల తిరగకపోతే మీకు అవి తీసేస్తాం, మనం చెప్పినట్టుగా తిరగకపోతే నీకు ఇవి పీకేస్తాం అని ప్రలోభాలు పలికినటువంటి పిచ్చి పిచ్చి సన్నాసులు ఎవరైతే ఉన్నారో, ఈ సన్నాసుల మీద ఎందుకు వాళ్ళ యొక్క నాయకులు ఏవైతే మాటలు ఇచ్చారో ఆ మాటలు ఎవరో బాబు నెరవేర్చండి, గ్రామాల్లో ప్రజలు మా వెనకాల తిరగట్లేదు, మా మీద తిరగబడతానని చెప్పి ఎందుకు ఈ కోహనా మేధావులు ఈ కుహు మాట్లాడలేకపోతున్నారు? కాబట్టి భయపడుతున్నారు తప్ప మా బీసీలు ఒక్కసారిగా తిరగబడితే జూలు విధిస్తే
భారతదేశం కోసం, స్వతంత్రం కోసం ఎలాగైతే తిరగబడి స్వతంత్రం తీసుకొచ్చుకున్నామో అలాగే ఈ యొక్క దిక్కుమాల రాజకీయ నాయకులు పెత్తందారుల్ని తరిమి కొట్టే రోజు మా బీసీల్లో వస్తుంది. దానికోసమే ఇట్లాంటి బీసీవై పార్టీ నిర్మాణం చేసి ఈ బీసీలందరినీ కూడా ఐక్యం చేస్తాం.